హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఖత్తర్లో ఉన్నాను. ఈ రోజు రంజాన్ నెలలో 4వ రోజు. ఈ గడిచిన 3 రోజులు కూడా నేను వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఇన్కేస్ ఎవరైనా మిస్ అయితే కనుక ఒకసారి మన ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అయితే ఈ రోజు 4వ రోజు ఎలా గడుస్తుందో ఏంటనేది మీతో పాటు నేను కూడా అలాగే అంత ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నాను. ముందుగా అయితే మేడం గారు కార్ఫోర్కి వెళ్ళమన్నారు. లాస్ట్ టైం తీసుకున్నాను కదా కుబ్బుజ్లో, అయ్యే తీసుకురమ్మన్నారు అనమాట. నిన్న మా మేడం గారు వాళ్ళ చుట్టాల ఇంటికి భోజనాలు అవి పంపించారు కదా, అవి ఆ ప్లేట్లు అవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తీసుకొచ్చామన్నారు. ఇది నేను సూపర్ మార్కెట్లో తీసుకున్న ఇవి కుబ్బూజులు. నిన్న సామాను పట్టుకెళ్ళాను కదా, అవన్నీ కూడా ఇలా కవర్లు అయితే పెట్టిచ్చేసారు. బాషాబాయ్ గారు అయితే కామెంట్ పెట్టారు, ఖత్తర్లోను మేడం గారు మీ కపిల్ గారు నీతోటి ఇంగ్లీష్లో మాట్లాడతారా, అరబీలతో మాట్లాడతారని అంటున్నారనమాట. మ్యాక్సిమం అరబీలోనే మాట్లాడతారు వాళ్ళు. నాకు అర్థం కాకుండా ఇంకో రెండోసారి అడిగితే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారన్నమాట. ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, నాకు అర్థమైన దాన్ని బట్టి నేను ఫ్లోలో వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా మళ్ళీ డౌట్ వస్తే మళ్ళీ ఫోన్ చేస్తాను. నాతో అయితే అరబీ ఇంగ్లీష్ రెండు మాట్లాడుతున్నారని. అదే కామెంట్లోను ఇంకొక విషయం గురించి అడిగారు, ఖత్తర్లో నెట్వర్క్ ఎలా ఉంటుంది ఏంటని అనమాట. ఇక్కడ ఖత్తర్లోను 2 నెట్వర్క్లు అయితే ఉంటాయండి. ఒకటి ఒరిడో, ఇంకోటి వడాఫోను. రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి, సిగ్నల్స్ కానీ ఆఫర్లు కానీ. ఫర్ సపోజ్ ఒకసారి మీకు ఒక స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. 35 రియాలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే అంటే మన ఇంటి దగ్గర 700 రూపాయలు. ఇంటర్నేషనల్ మినిట్ 55 నిమిషాలు అయితే వస్తుంది. లోకల్ జీపీ డేటా 3 జీబీ అయితే వస్తున్నారు. లోకల్ మినిట్స్ 120 నిమిషాలు అయితే మాట్లాడుకోవచ్చు. ఈ 3 జీబీ అయిపోయిన తర్వాత 128 కేబీ మీద అయితే 30 రోజులు అయితే రన్ అవుతుందండి. అయితే 128 కేబీ మీద అంటే వాట్సాప్, ఐఎంఓ, యూట్యూబ్ ఓపెన్ అవుతాయి, కానీ చాలా స్లోగా అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. 65 రియాలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే అంటే మన ఇంటి దగ్గర 1300 రూపాయలు. ఇంటర్నేషనల్ మినిట్ 270 అయితే వస్తాయి. లోకల్ డేటా 8 జీబీ అయితే ఇస్తున్నారు. లోకల్ మినిట్లు 240. ఇక్కడ లోకల్ లో మాట్లాడుకోవడానికి 240 నిమిషాలు అయితే ఇస్తారు. అయితే ఈ 8 జీబీ అయిపోయిన తర్వాత 256 కేబీ మీద అయితే రన్ అవుతుందండి. ఇది కూడా 30 రోజులండి. ఇలా ఉంటుందండి. ఎలా లేదనుకున్నా మన ఇంటి దగ్గర డబ్బులు 1500 రూపాయలు అయితే అవుతాయండి ఖర్చు అండి. రాణి గారు కామెంట్ పెట్టారండి. ఆవిడ ఏం అడుగుతున్నారంటే, అరబీ లేడీస్ అక్కడ జాబ్ చేస్తారా, వాళ్ళు జాబ్ చేయవలసిన అవసరం లేదు కదా, డబ్బు చాలా ఉంటది కదా అని. ఇక్కడ ఖత్తర్ గవర్నమెంట్ ఎలా అంటే అండి, ఇక్కడ జాబ్ చేయవలసిన అవసరం లేదు, అయినా సరే ఒకరి మీద ఆధారపడుకోకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకునేలాగా వెళ్ళి ఆఫీస్ లో 1 గంట 2 గంటలు కూర్చుంటే ఇన్ని డబ్బులు ఇచ్చేస్తున్నారు అనమాట. అంతే గవర్నమెంట్ పోషిస్తుందండి చెప్పాలంటే, లిటరల్ గా అందరినే. చిన్న పిల్ల కాడి నుంచి వాళ్ళ పెద్దోళ్ళు అయ్యి పెళ్లిళ్ళు అయ్యి దాకా కూడా గవర్నమెంట్ పోషిస్తుందండి. డబ్బులు ఇస్తుంది, స్కూల్ ఫ్రీ, కాలేజీ ఫ్రీ అన్ని. ఇప్పుడు కారు చూసారా, కారు కొన్నారు మా ఓనరాల్లో, ట్యాక్స్ ఏమి ఉండదు ఇట్లకి. మామూలుగా ఎంత అయితే అంతే, ట్యాక్స్ అయితే తీసుకోరు ఇట్లకి. అలా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ గవర్నమెంట్ అయితే పోషిస్తుందండి ఇక్కడ అందరినీ. మా మేడం గారు ఫోన్ చేసి సమోసాలు తీసుకురమ్మన్నారు. మాకు దగ్గరలోనే ఉక్కుత్ పెట్రోల్ స్టేషన్ ఉంది, అక్కడైతే కరెంట్ అయితే ఓపెన్ చేశారన్నమాట. అక్కడ సమోసాలు బాగున్నాయంట. ఇదే హౌస్ ఆఫ్ టీ టైం. ఇందులో అయితే అప్పటికప్పుడు రెడీ చేసి సమోసాలు ఇస్తారు. సమోసాలు అయితే ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. మొత్తం అందులో 3 బాక్సులు, ఈ కవర్ లో 3 బాక్సులు అయితే ఉన్నాయి. ఒకటేమో వెజ్ సమోసా, ఇంకోటేమో చీజ్ సమోసా. మొత్తానికి 1200 రూపాయల సమోసాలు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి భోజనం ఇస్తారు కదా, అట్లలో పెట్టి అయితే ఇస్తారన్నమాట. మా మేడం గారు ఇప్పుడు వాళ్ళ చుట్టాల ఇంటికి అయితే ఈరోజు భోజనం పంపిస్తున్నారు చూడండి. 1 2 3, ఇదొకటి 4, అవతల పక్కన ఇంకో 2 ఉన్నాయి. ఇది ఒక ఇంటికి అన్నమాట. ఇంకో ఇంటికి అయితే కనుక చూడండి, ఈ ఇంకో ఇంటికి అన్నమాట. ఈ యొక్క 4 గిన్నెలు, మొత్తం 2 ఇళ్ళకి అయితే ఇస్తున్నాను ఈరోజు. ఒక ఇల్లు అయితే ఇక్కడ దగ్గరే, ఇంకొక ఇల్లు అయితే కొంచెం లాంగ్ అన్నమాట, ఒక 15 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. కానీ 5:30 లోపు అక్కడికైతే నేను అందించేవాళ్ళే. ఇప్పుడు టైం 4 గంటల 49 నిమిషాలు అయితే అయ్యింది. 5:30 లోపు అయితే నేను అక్కడికి వెళ్ళి అందజేసేవాళ్ళు అనమాట. ఇన్ని వంటలు చేస్తున్నారు కదా, అందుకే ఇక్కడ రంజాన్ టైంలోనూ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు అసలు నలిగిపోతారు. ఎలా అంటే అలా ఉంటుంది వర్క్. రాణి గారు అయితే కామెంట్ పెట్టారు, క్లైమేట్ ఎలా ఉంది ఏంటి, సమ్మర్ స్టార్ట్ అయిపోయిందా లేదనేసి అంటున్నారు. ప్రస్తుతానికి సమ్మర్ ఏం స్టార్ట్ అవ్వలేదండి. నిన్న కాక మొన్న వర్షం పడ్డది. క్లైమేట్ అయితే చల్లగానే ఉంటుంది నైట్ టైం అయితేని. ప్రస్తుతానికి అయితే ఆఫ్టర్నూన్ టైంలో అయితే, మధ్యాహ్నం టైంలో అయితే 32-31 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి అంత వేయడం లేదు. ఒక ఇంటి దగ్గర అయితే ఇచ్చేసాను, ఇంకో ఇంటికి బయలుదేరాను.
ఎక్సలేటర్ ఎక్కడ దొక్కితే ఇంకో బండి అక్కడ ఆగవలసిందే. ఆ లాస్ట్లో కనబడుతున్నా చూసారు ఇల్లులు, ఆ ఏరియాలోనే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలోనే ఇవ్వాలి. కనుమ మిగిలిన ఆ భోజనాలు అయ్యి 5:21 అయితే ఇచ్చేసాం. హే, టైమింగ్ అంటేనే చిరంజీవి అంటేనే టైమింగ్. మా మేడం గారు కంగారు పడ్డారు, అంత దూరం మరి ట్రైన్కి పట్టుకెళ్ళగలుగుతావా అని. హే మేడం గారు, పట్టుకెళ్ళిపోయాను చూడండి, ఇదిగో ప్రూఫ్. అక్కడి నుంచి మా మేడం గారి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడ తర్వాత మళ్ళీ మేడం గారు ఏం చెప్తారో చూడాలి. కరెక్ట్గా 5:45 అయితే అల్లా అక్బర్ అయితే వేశారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ సందులోనే 2 మసీదులు అయితే ఉన్నాయి. ఆ లాస్ట్ ఒకటి ఇదొకటి, మళ్ళీ మాకు ఇక్కడ దగ్గరలోనే ఇంకో మసీదు ఒకటి ఉంది, ఇదొకటి 3. ఈ బిల్డింగ్ వెనకాల ఇంకొక మసీదు అయితే ఉంది. మొత్తం 4 మసీదులు. ఇలాగే అరబీ కంట్రీలోను 10 కాడను ఇలాగ మసీదులు అయితే ఉంటాయండి. మా మేడం గారు ఈరోజు 4వ రోజు డ్రైవర్లకి ఏమేమి ఇచ్చారు, ఏంటి ఫుడ్ ఐటమ్లు అనేది చూద్దాము. శాండ్విచ్ పొద్దుటి పట్టుకొచ్చిన పకోడీనయ్యే, ఈ పొద్దుటిని పట్టుకొచ్చాను కదా ఇయ్యే కుబ్బుజులు. ఇట్లా చూడండి ఎలా పెట్టారు ఇవన్నమాట. ఇంకా ఆ తర్వాత మటన్ కర్రీ, వా సూపర్ ఉంది. ఇది కుబ్బుజు సలోనా లేహం. ఇది వైట్ రైస్ అండ్ బిర్యానీ, సూపర్. ఇప్పుడు టైం అయితే 9:33 అయింది. మా మేడం వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చారన్నమాట. మేడం గారు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తూ కూడా నాకు మళ్ళీ ఇంకో 2 పనులు అయితే అప్పచెప్పారు. అయితే గిఫ్ట్ బాక్స్లు అయితే పంపిస్తున్నారు. ఇది ఒకటి ఉంది, మళ్ళీ దీని వెనకాల అయితే ఇంకోటి అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ ఫ్లవర్ బొకేలు ఇవి కూడా వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇవ్వాలి. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి లొకేషన్ అయితే పంపించమనాలి. మేడం గారి ఫ్రెండ్ అయితే లూలులో ఉన్నారంట, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇవ్వాలన్నమాట ఈ గిఫ్ట్. ప్రస్తుతానికి అయితే పెట్రోల్ కొట్టించి సూపర్ ఆన్లైన్ ఫుల్. ఆహా, ఏమన్నా ఉందా ప్లేస్ ఇది. టైం ఇప్పుడైతే 12:03 అయితే అయింది. మేడం గారు ఇప్పుడే బండి ఎట్టమన్నారు. ఎప్పుడు వస్తారు ఏంటో, ఎప్పుడు అవుతుందో డ్యూటీ. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అవుతుందండి. డ్యూటీ అయితే అయిపోయినట్టే. ఇంకా ప్రతి గురువారం కూడా ఎలా ఉంటుందండి, హౌస్ డ్రైవర్ అని ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుంది అనమాట డ్యూటీ. అందులోకి రంజాన్ కదా కొంచెం ఎక్కువగా ఉంటుంది. రేపు శుక్రవారం కాబట్టి చాలా స్పెషల్ అన్నమాట. శుక్రవారం ప్రార్థనలు కూడా బాగా ఎక్కువగా జరుగుతాయి మసీదుల్లోనూ. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 5వ రోజు వీడియోలోకి ఎంటర్ అవుదాము. రేపు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము. ఈ సిరీస్ మాత్రం మీకు మిస్ అవ్వద్దు. ఖత్తర్లో మ్యాక్సిమం అన్నీ కూడా మీకు చూపించాలి. ఏరియాలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటంటే చూపించాలని నా ఇంటెన్షన్. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇట్లు మీ చిరంజీవి. జై హింద్.